శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము ఈ సృష్టిపై మహాన్ ఆత్మలము. ప్రజాపిత బ్రహ్మకి సంతానము, బ్రహ్మవత్సలము మరియు నిరాకార శివుని సంతానము, మాస్టర్ సర్వశక్తివంతులము. మనము స్వయములో బాబా సమానంగా అందరినీ సంతోషపరిచే మరియు సంతుష్టపరిచే సంస్కారమును నింపుకోవాలి. స్వయము సంతుష్టంగా ఉండాలి, ఇతరులని కూడా సంతుష్టపరచాలి. స్వయం ఎంతో సంతోషంగా ఉండాలి, ఇతరులకి కూడా సంతోషమును పంచాలి. బ్రహ్మబాబా ప్రతి పరిస్థితిలోనూ ఎంతో సంతోషంగా ఉండేవారు. బాబా యొక్క ముఖముపై ఆంతరిక సంతోషము సదా వెలిగిపోతూ ఉండేది. మరి ఎవరికైతే భగవంతుడే లభించారో, ఎవరి అలంకారము స్వయంగా భగవంతుడే చేస్తున్నారో వారు సంతోషంగా ఎందుకు ఉండరు? రోజు ఉదయాన్నే శక్తుల పౌష్టికాహారము తినిపించి సర్వశక్తివంతుడే స్వయంగా శక్తులని నింపుతూ ఉన్నారు. ఇక వారు సంతోషంగా ఎందుకు ఉండరు? ఎవరికైతే ఎదురుగా స్వర్గము కనిపిస్తూ ఉన్నదో, నిలచి ఉన్న రాజ్యభాగ్యము కనిపిస్తున్నదో, వజ్రవైడూర్యాల ఖజానాలు ఎదురుగా కనిపిస్తున్నాయో వారు సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? తన ప్రాప్తులని గుర్తు చేసుకుంటూ ఉండాలి, సంతోష ఊయలలో ఊగుతూ ఉండాలి. అందరినీ సంతోషపరచడం కూడా ఒక గొప్ప కళ. మంచి మాటలు ఇతరులకి చెప్తూ, ఇతరులని ప్రోత్సహిస్తూ, వారికి ధైర్యమును ఇస్తూ ముందుకి సాగాలి. ఇతరులతో ప్రేరణాదాయక మాటలు మాట్లాడుతూ వారిని ప్రోత్సహించాలి. ఇతరులలో లోపాలు ఎత్తి చూపించేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. కానీ ఎదుటి వారిలో ప్రతి కార్యమును ప్రోత్సహించి ఉమంగ ఉత్సాహాలు కలిగించేవారు ఎంతో తక్కువ మందే ఉంటారు. మనము ఎవరికైతే ప్రోత్సాహమును ఇస్తామో వారి మనసులో మన కోసం సదా కోసము ప్రేమ నిండుతుంది. ఎవరిలోనైనా అవగుణాలు చూస్తే, ఎవరికైనా గ్లాని చేస్తే వారు మనకి ప్రతి క్షణము దూరంగా వెళ్లిపోతూనే ఉంటారు. బాబాలో ఏ విధంగా సంతోషపరిచే కళ ఉండేదో దానితో పాటుగా ఇతరులని ముందుకి తీసుకువెళ్తూ ఉండేవారో మనము అలాగే ఉండాలి. బ్రహ్మబాబా ఎవరిలో ఏ గుణము చూసినా దానిని చక్కగా కార్యంలో వినియోగింపచేసి వృద్ధిపరుస్తూ ఉండేవారు. ప్రపంచంలోని వారు ఎవరినైనా వీళ్లల్లో ఏ గుణము లేదు, ఎందుకు పనికిరారు, వీరి బుద్ధి డల్గా ఉన్నది, ఏ యోగ్యతలు వీళ్లలో లేవు, చదువు లేదు, సంస్కారము లేదు అని చెప్పినా అటువంటి వారిని కూడా బాబా సేవలో వినియోగించారు. వారి భాగ్యమును కూడా తయారు చేశారు. ఇతరుల భాగ్యము తయారు చేయడము ఇది కూడా గొప్ప కళ. ఎవరికైతే తన భాగ్య నిర్మాణము చేసుకోవడము చాతవుతుందో వారు ఇతరుల భాగ్యమును కూడా చక్కగా తయారు చేయగలరు. ఎవరిలో ఏదైనా చిన్న కళ ఉన్నా దానిని వికసింపచేయుట, దానిని ప్రోత్సహించుట, ఆ కళ గురించి వారికి జాగృతి కలిగించుట, ఇవి చేస్తే వారిలోని కళ వృద్ధి చెందుతుంది. ఆ కళ ఏదో ఒక రకంగా సేవలో ఉపయోగపడుతుంది, యజ్ఞములో ఉపయోగపడుతుంది, పరమాత్ముని దివ్య కార్యంలో ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. ఇలా మనము ఇతరులని ముందుకి తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఇతరులని ముందుకి తీసుకువెళ్తారో వారు స్వయంగా కూడా ఎంతో ముందుకి సాగగలరు. కొంతమందికి భయము ఉంటుంది, అందరూ మాకంటే ముందుకి వెళ్తే మా పరిస్థితి ఏమవుతుంది అని. వీళ్ళు ఇలా చేస్తూ వెళ్తే ఇక మమ్మల్ని ఏమైనా అడిగేవారు ఉంటారా అని. మనలో ఈ భావన ఉంటే మనకి విలువే ఉండదు. ఇటువంటి భయము మనుషుల్ని వెనక్కి లాగేస్తుంది. కావున ఈ రోజంతా అందరినీ సంతోషపరుద్దాము. ఎవరు మన సంపర్కంలోకి వచ్చినా మన నుండి వారు సంతోష ఖజానా తీసుకుని వెళ్ళాలి. చాలా లోతుగా అనుభవం చేసుకుందాము. నేను ఆత్మను, శాంత స్వరూపమును. శాంతితోటే అందరినీ కలుద్దాము. మనల్ని మనము చూసుకుందాము.
లోపల ఎంత లోతైన శాంతి ఉన్నది, నాలో ఎంత సైలెన్స్ పవర్ ఉన్నది అని తన చిత్తమును శాంతపరచుకుంటే డీప్ సైలెన్స్ యొక్క లోతైన అనుభవం కలుగుతుంది. ఈ రోజంతా మంచి భావనతో ఉందాము. నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను. పైనుండి బాబా యొక్క శాంతి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. రోజంతటిలోనూ ప్రతి గంటకి 2 సార్లు ఈ అభ్యాసము కొనసాగిద్దాము. ఓం శాంతి.